నమస్తే అండి. నేనైతే ఈరోజు ఎండి సావళ్ళండి. దీన్ని ఎండి సావళ్ళు అంటారు. మరి మీ సైడ్ ఏమంటారో తెలీదు. ఇవి చాలా బాగుంటుంది. దాంట్లో టమాటా యేసుండాను. ఇవి మాకు మార్కెట్‌లో చాలా బాగా దొరికాయండి. నిన్న రొయ్య పొట్టుతో పాటు నేను ఇది గూడా కొన్నాను. చాలా పెద్ద చేప బాగుంది. మొదటగా దీన్ని శుభ్రంగా క్లీన్ చేసుకోవాలండి. తల తోక తీసి మధ్య పొట్టలో ఉన్నది కూడా తీసేయాలి. శుభ్రంగా మనకి నచ్చిన సైజులో ముక్కలు కోసి పెట్టుకోవాలి. ఆ తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు నూనెలో మగ్గనిచ్చిన తర్వాత టమాటా, ఉప్పు, కారం, పసుపు వేసి అవి కూడా మగ్గిన తర్వాత ఎండు చేపల్ని క్లీన్ చేసి పెట్టుకోవాలి. మనం వండుకుంటాం అనగా ఒక అరగంట ముందు నీళ్ళల్లో నానబెట్టుకొని చక్కగా క్లీన్ చేసుకోవాలి. వాటిని వేసి మనకు కావాల్సినంత నీరు పోసుకోవాలి. దగ్గరగా మనకి ఎంత చిక్కదనం కావాలో అంత అయిన తర్వాత కొత్తిమీర చల్లుకొని దించుకోవటమేనండి. దీన్ని వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. దీని టేస్ట్ తెలిసిన వాళ్ళు ఎవరైనా కూడా దీన్ని చూస్తే తప్పకుండా చేసుకుంటారు. అంత బాగుంటుంది. మేము చిన్నప్పుడు వైజాగ్లో ఉండేవాళ్ళం అండి. నేను 10th క్లాస్ వరకు వైజాగ్లోనే చదువుకున్నాను. అప్పుడు మేము చిన్నప్పుడు ఎండు చేపలు అమ్మే వాళ్ళ ఇళ్ళల్లో కొట్టుల్లో ఉండేవి. అప్పుడు ఒక ముక్కని పావలా చొప్పున అమ్మేవాళ్ళు. మా అమ్మ ఏదైనా కూర చేయాలంటే మేము వెళ్ళి తెచ్చేవాళ్ళం. ఎప్పుడు గుర్తొస్తుంటాయి అవి. అలాగా నేను ఈరోజు కూడా ఈ వంట చేస్తూ గుర్తు చేసుకున్నాను. నిన్న రొయ్య పొట్టుకు కూడా ఒక విషయం చెప్తానండి. చిన్నప్పుడు స్కూల్లో చదువుకునేటప్పుడు మా అమ్మకి తెలియక ఏం చేసిందంటే క్యారేజ్లో పంపించడానికి అన్నం పప్పుచారు చేసి ఈ రొయ్య పొట్టు కూడా వేసి పంపించింది. మేమంతా గ్రూప్గా కూర్చొని తినేటప్పుడు బాక్స్ ఓపెన్ చేయగానే అసలు ఆ స్మెల్ మిగతా వాళ్ళు తట్టుకోలేకపోయారు. తినేవాళ్ళకి ఆ స్మెల్ ఏమనిపించదు, కానీ తినలేని వాళ్ళకి మాత్రం అసలు ఆ వాసన భరించలేరు. అప్పుడు అది ఇంకా నాకు ఇప్పటికీ గుర్తే. నాకు సిగ్గు అనిపించి వెంటనే బాక్స్ మూసేసి పప్పుచారుతో తినేసి ఇంకెప్పుడు పంపించొద్దని చెప్పాను. అదొకటి గుర్తు చేసుకున్నాను. ఈ రెండు కూడా మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి.